ఈ వారం ఫ్రైడే రానే వచ్చింది. ఇక ఫ్రైడే అంటే సినిమాల పండగే కదా. మరి ఈ వారం ఏం సినిమాలు రిలీజ్ అయ్యాయో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. ముందుగా తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విక్కీ కౌశల్ భారీ పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చావా ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లో సందడి చేయబోతుంది. ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 550+ స్క్రీన్లలో గ్రాండ్ గా ఆడియన్స్ కు ముందు రాబోతుంది. ఇక సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా హిందీలో భారీగా వసూలు సాధించింది. ఇక ఈ సినిమాలో విక్కీ కౌశల్ యాక్టింగ్ ఆహా ఓహో అనేలా ఉంది. ఇక ఇప్పటి వరకు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా కొల్లగొట్టింది. తెలుగు ట్రైలర్ కు కూడా భారీగానే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 5 మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో ఉంది చావా ట్రైలర్. ఇక సినిమాపై వస్తున్న ప్రేమను చూసి విక్కీ కౌశల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. మొదటి వారం నుంచే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను మా భాషలోనూ చూడాలని కోరుకున్నారు. అందుకే మార్చి 7న చావాని మీ ముందుకు తీసుకురావటం గర్వంగా ఉంది. సంభాజీ మహారాజ్ గౌరవం, పరాక్రమం, త్యాగం మీ హృదయాలను తాకుతాయని ఆశిస్తున్నాను అంటూ రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో విక్కీ కౌశల్ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకోవాల్సింది మన జీవి ప్రకాష్ కింగ్స్టన్ సినిమా కూడా లైన్ లో ఉందండోయ్. ఇది డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ బజ్ కూడా బాగానే ఉంది. చూడాలి థియేటర్లో ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో, పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వెంకీ మామ మహేష్ బాబుల ఫ్యామిలీ డ్రామా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేసిన ఈ సినిమా మంచి కుటుంబ అనుబంధాలను, ప్రేమను, సమాజంలో మనిషి విలువను చూపించే ఒక అందమైన కుటుంబ కథ చిత్రం. వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమాలో సమంత, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఇక ప్రకాష్ రాజ్ ఫాదర్ రోల్లో నటించి ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకున్నారు. ఇక ఈ సినిమా కుటుంబ బంధాలను బాగా చూపిస్తూ మంచి వ్యక్తిత్వం కలిగిన కుటుంబం ఎలా ఉండాలో మనకందరికీ తెలియచేస్తుంది. అన్నదమ్ముల మధ్య అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, సమాజంలోని మార్పులు ఇవన్నీ హృదయానికి హత్తుకునేలా చూపించారు డైరెక్టర్ ఈ సినిమాలో. ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లాసిక్ మూవీ. సో రిలీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనమందరం కలిసి చూసే సినిమా ఇది. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సిన సినిమాలు ఏంటి అంటే రాక్షస, అలాగే నారి ద ఉమెన్, ఇక వైరల్ ప్రపంచం, పౌరుషం, రా రాజా, ఫుటేజ్, ఇంకా అలాగే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఇలా కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సో ఈ వారం ఈ సినిమాల్లో మీకు బాగా ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెప్పేయండి. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.